సిట్ విచారణ కేసీఆర్ పై కక్ష సాధింపేనని వీఆర్ఎస్ ఆరోపిస్తుంటే తప్పు చేయకపోతే భయం ఎందుకని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ సరైందేనంటున్నారు బీజేపీ నేతలు. కేసీఆర్ గారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నీచాతి నీచంగా కక్ష పూరితంగా దౌర్జన్య పూరితంగా తన వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా చట్టాన్ని కాన్స్టిట్యూషన్ కూడా గౌరవించకుండా మరి ఈ విధంగా వారికి నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చిన తర్వాత వారు సిట్టుకు లెటర్ రాసిండ్రు, మళ్ళీ వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నా మీరు ఎప్పుడన్నా రావచ్చు అని చెప్పి చట్టాన్ని గౌరవించేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ దొంగతనంగా ఈ ప్రాంతానికి వచ్చి అనవసరమైనటువంటి లేనిపోని సమస్యల్ని క్రియేట్ చేయడమే కాకుండా నోటీసు మళ్ళీ వచ్చి గోడ కతికించేటువంటి వ్యవహారాన్ని చేశారు. జరిగిందనేది సత్యమని ఇప్పటికే ప్రూవ్ అయింది. దాని మీద విచారణ జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా రాష్ట్రాన్ని నడిపిన దాంట్లో ముఖ్యమంత్రిగా వారే కాబట్టి ఈ లా అండ్ ఆర్డర్ కానీ ఇలాంటివన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఒకటి ఏదో దురుద్దేశపూర్వకంగా జరుగుతుందని ఏదైతే భావిస్తుందో దురుద్దేశపూర్వం అనేది పక్కకు పెట్టి ప్రభుత్వాలు కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి పోయినసారి జరిగినటువంటి ఇలాంటి వాటి మీద అలాగే సిట్ వేయబడింది కాబట్టి దానికి లోబడి ఈ విచారణ ఉంటుందని భావిస్తాం. వీరు బ్లాక్మెయిల్ గురికైనటువంటి వర్గము లేదు. పారిశ్రామికవేత్తలు బ్లాక్మెయిల్ చేశారు, బడా బడా కాంట్రాక్టర్లు బ్లాక్మెయిల్ చేశారు, ఆఖరికి సినీ తారుల యొక్క ప్రైవేట్ జీవితాలు కూడా తొంగి చూస్తున్నారు. మీరు చేసిన కార్యక్రమం ఎంత ఘోరం అంటే ఒక భార్యాభర్తలు సంసారం చేసుకున్నటువంటి ఆ సంసారం కూడా తొంగి చూసినటువంటి నీచమైన ప్రక్రియ ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ జరిగింది. స్వాతి ముత్యాలము నాకు అసలు తెలియదు. నా వయసు 65 ఏళ్ళు కాబట్టి నేను దీనికి అతిథుని చేసినటువంటి నేరము చిన్నది కాదు.